సో వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ ఈ విషయాల గురించి మనం నేర్చుకుంటాం. ఈ వీడియోలో సాఫ్ట్ స్కిల్స్లో భాగంగా కాంపిటేటివ్ పరీక్షల్లో ఏ రకంగా విజయం సాధించాలి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. దీంట్లో మొదటి వీడియో ఆల్రెడీ నేను చేస్తున్నాను. సో మొదటి వీడియోలో మనము ఏ రకంగా గోల్ సెట్ చేసుకోవాలి, అలాగే మనము ఏ పరీక్ష రాయాలి అనేటువంటిది ముందు నిర్ధారించుకున్న తర్వాత సిలబస్ కలెక్ట్ చేసుకోవడము, అలాగే సిలబస్ని సింపుల్ అని, యావరేజ్, హార్డ్ అని ఈ రకంగా సిలబస్ని సెపరేట్ చేసుకోవడము, ఆ తర్వాత మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం, ఈ మూడు విషయాల గురించి ముందు వీడియోలో మనం చర్చించాము. ఈ వీడియోలో మనము ప్రిపరేషన్ ప్లాన్ ఏ రకంగా, అంటే టైం టేబుల్ ఏ రకంగా వేసుకోవాలి, వేసుకున్న టైం టేబుల్ని ఏ రకంగా పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇది రెండో వీడియో. సో ఈ వీడియోలో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ ప్రిపరేషన్ ప్లాన్ లేదా టైం టేబుల్ వేసుకునే ముందు మనము ఒక చిన్న పని చేయాలండి. అదేంటంటే స్వాట్ అనాలసిస్, SWOT అనాలసిస్. అయితే ఈ స్వాట్ అంటే ఏంటి? స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఈ నాలుగిటిని కలిపి మనం స్వాట్ అంటాం. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, పరీక్షకు తయారయ్యే ముందు మనము స్వాట్ అనాలసిస్ చేసుకోవాలి. అంటే మన గురించి మనము స్వాట్ అనాలసిస్ చేసుకోవాలి. అంటే మన స్ట్రెంగ్త్స్, అంటే మన బలాలు ఏంటి, అలాగే వీక్నెసెస్, మనకు ఉండేటువంటి బలహీనతలు ఏంటి, అలాగే ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు, మనకు ఏ అవకాశాలు ఉన్నాయి, అలాగే థ్రెట్స్ అంటే మనకి ఏ రకమైనటువంటి భయాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు. అయితే ఇవి ఈ స్వాట్ అనాలిసిస్ అంటే అన్నిటిలోనే చేస్తాం మనం. ఏదైనా ఒక టాపిక్ లేదా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి దేనికైనా సరే మనం స్వాట్ అనాలిసిస్ చేస్తాము. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వాట్ అనాలిసిస్ అనేది ఎట్లా ఉంటుందో చూడండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ని డిస్కవర్ చేయాలి. సో డిస్కవర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ యూటిలైజ్ దెమ్ ఇన్ బెస్ట్ మేనర్. సో మీ స్ట్రెంగ్త్స్ని, అంటే మీ బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ముందు గుర్తించండి. గుర్తించిన తర్వాత వాటిని ఏ రకంగా అయితే ఉపయోగించాలో వాటిని బాగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ బలాలు అంటే ఏముంటాయి? సో ఉదాహరణకి కొంతమందికి మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది, కొంతమందికి పొలిటికల్ సైన్స్ బాగా వస్తుంది, కొందరికి హిస్టరీ బాగా వస్తుంది. అంటే మనం ప్రిపేర్ అయ్యేటువంటి పరీక్షలో ఏ సబ్జెక్ట్ లేదా ఏ టాపిక్ మనకి బాగా వస్తుందో అదే మన బలం అన్నమాట. కాబట్టి ఆ టాపిక్ నుంచి కానీ ఆ సబ్జెక్ట్ నుంచి కానీ మనం ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ అవర్ యూనిక్ స్ట్రెంగ్త్ అన్నమాట. కాబట్టి ఏ సబ్జెక్ట్స్లో నాకు బలాలు ఎక్కువ ఉన్నాయి, అంటే నేను బాగా ఏ సబ్జెక్టు చదవగలను, ఏ సబ్జెక్టులో నేను ఎక్కువ స్కోరింగ్ చేయగలను అనేటువంటి విషయాలు మనం తెలుసుకొని వాటిని స్ట్రెంగ్తన్ చేసుకొని మనం వాటిని బాగా ఉపయోగించుకోవాలి. అంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అర్థమెటిక్ ఎబిలిటీ కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెక్నిక్స్ కానీ చాలా బాగా వస్తాయి. అంటే వాటిలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మిగతా వారితో పోల్చుకుంటే. కొంతమందికి హిస్టరీ బాగా వస్తుంది. సో దానికి సంబంధించిన బిట్స్ బాగా చదివితే అందులో ఎక్కువ స్కోరింగ్. అంటే మనకు ఉన్నటువంటి కంటెంట్స్లో ఏ సబ్జెక్ట్ మనకి బాగా వస్తుందో చూసుకుంటే దాంట్లో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఫైండ్ యువర్ వీక్నెస్. సో ఇక్కడ వీక్నెస్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ మనకి రావు. అంటే కొంతమందికి మ్యాథ్స్ బాగా వస్తే కొంతమందికి మ్యాథ్స్ రాదు అసలు. అలాగే కొంతమందికి హిస్టరీ అంటే చాలా కష్టం, చదవాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో అటువంటప్పుడు ఏదైతే నేను వీక్గా ఉన్నానో సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సో మనకి తక్కువ మార్కులు వచ్చేటువంటి ఆ కంటెంట్ లేదా ఆ సబ్జెక్ట్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది.
దానివల్ల విజయం సాధించేటువంటి అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. కాబట్టి స్ట్రెంగ్త్ వీక్నెస్ అంటే మనకు ఏ సబ్జెక్ట్స్ బాగా వస్తాయి, లేదా ఏ టాపిక్స్ మనకి బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చదువుతాము, ఎక్కువ స్కోరింగ్ చేస్తాము. అలాగే వీక్నెసెస్ అంటే ఏ ఏ టాపిక్స్లో మనం తక్కువ స్కోరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాలు మనం ముందుగానే గ్రహిస్తే ప్రిపరేషన్లో అంటే టైం టేబుల్ వేసుకునేటప్పుడు వేటికి ఎక్కువ టైం కేటాయించాలి, వేటికి తక్కువ టైం కేటాయించాలి, ఏవి త్వరగా వస్తాయి త్వరగా రావు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఐడెంటిఫై యువర్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. ఇక్కడ అవకాశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొంతమంది కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదా కొంతమంది కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలను బట్టి క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో తనకు ఉండేటువంటి అవకాశాలను బట్టి టైం అందుబాటులో ఉంటుంది. అంటే కొంతమందికి 10-12 గంటలు చదివేటువంటి సమయం ఉంటుంది, కొంతమంది 5-6 గంటలే చదవగలరు, కొంతమంది 4 గంటలు మాత్రమే చదవగలరు. సో దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ. సో కొంతమందికి ఇంటి దగ్గరగానే లైబ్రరీ ఉంటుంది, అవసరమైతే అక్కడికి వెళ్ళి కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఆపర్చునిటీస్ క్యాండిడేట్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ఆపర్చునిటీస్ ఉండవు. బట్ యూజ్ దట్ ఆపర్చునిటీస్ దట్ యూ హ్యావ్ ఇన్ ద ప్రిపరేషన్. సో మీరు ఎగ్జామినేషన్కి చదువుకునేటప్పుడు మీకు ఉండేటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా యూటిలైజ్ చేసుకోండి, ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి వాటిని యూజ్ చేయండి. అలా యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే నో యువర్ థ్రెట్స్. మీకు ఏవైతే భయాలు ఉన్నాయో పరీక్షలకు సంబంధించి వాటి ముందు మీరు ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకోండి. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందరే మీకు ఆ ఎగ్జామినేషన్కి సంబంధించా సబ్జెక్టుకి సంబంధించా ఎటువంటి భయాలు కనుక ఏవైనా ఉంటే సో వాటన్నిటినీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసి వాటిని ఈజీగా రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భయము అంటే ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి, చాలామంది భయపడుతూ ఉంటారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం సక్సెస్ సాధించలేమేమో, లేదా ఎగ్జామినేషన్లో పేపర్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, మీరు తెలుగు మీడియం చదివి ఉంటారు. సో ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ వస్తుంది కాబట్టి నేను తెలుగు మీడియం స్టూడెంట్ని కాబట్టి నేను ఆ పరీక్ష సరిగ్గా రాయలేనేమో. సో ఇవన్నమాట, ఈ రకంగా భయాలు ఉంటాయి. సో ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఎలా నేను ఓవర్కమ్ చేయాలి అనేటువంటి విషయాలు మనం ముందుగానే డిసైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ పోటీ పరీక్షల్లో తేలికగా విజయం సాధించగలము. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకుంటామో, మన స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఐడెంటిఫై చేస్తామో, చేసి వాటికి అనుగుణంగా మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మన ఓన్ ఐడియాతో దాన్ని ఫిగర్ అవుట్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనము సక్సీడ్ అవ్వగలము. అలా కాకుండా మనం టైం టేబుల్ సెట్ చేసుకునేటప్పుడు, ప్రిపరేషన్ ప్లాన్ వేసుకునేటప్పుడు డిఫరెంట్ పర్సన్స్ సజెషన్స్ తీసుకుంటూ అందరి ఐడియాస్ని తెలుసుకుంటూ మనం ఒక టైం టేబుల్ సెట్ చేయాలనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరికి సంబంధించినటువంటి స్వాట్ అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి మీకున్నటువంటి స్వాట్ అనాలిసిస్ని బట్టి మీకు తగ్గట్టుగా ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. అలా మీరు ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని దాన్ని ఫాలో కావాలి. ఇక టైం టేబుల్ రాసుకుంటే సరిపోదు, దాన్ని మీరు ప్రాపర్గా టైం టేబుల్ మీరు ఫాలో కావాలి. అలా మీరు టైం టేబుల్ని ఫాలో అయ్యి రోజు మీరు అనుకున్నట్టుగా చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీరు పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే చదివేటప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మరీ ముఖ్యమైనది. వీ నెవర్ ఫర్గాట్ బేసిక్స్. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నప్పుడు మనకు బాగా వచ్చింది అవనివ్వండి, కొత్త సబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో ఆ బేసిక్స్ చదువుతూ మనము మెయిన్ సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం బేసిక్స్ని వదిలేసి సబ్జెక్ట్ వైపు వెళ్తామో ఖచ్చితంగా మనకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది రాదు. కాబట్టి ముందుగా ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నామో మనము గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకుంటూ వెళ్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మూలాలు మనకు బాగా తెలుస్తాయి, ఆ సబ్జెక్ట్ మనకి బాగా వస్తుంది.
అలాగే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టుకొని మనం ఏదైతే టాపిక్ ప్రిపేర్ అవుతూ ఉంటామో లేదా సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉంటామో దానికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ బ్రీఫ్గా మనం రాసుకుంటే మనం రేపు రివిజన్ చేసేటప్పుడు ఈ షార్ట్ నోట్స్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనము ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో ఎగ్జామినేషన్కి దాని మీద మనం కాన్సన్ట్రేషన్గా ఉండాలి, కానీ వేరే విషయాల గురించి పట్టించుకోకూడదు. అంటే డోంట్ వరీ అబౌట్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అపీరింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు. అంటే మనం 100 ఉద్యోగాలు ఉన్నటువంటి 100 పోస్టులు ఉన్నటువంటి ఒక ఉద్యోగానికి మనం అప్లై చేసామనుకుందాము. దానికి 1,00,000 మంది క్యాండిడేట్స్ అప్లై చేస్తుంటారని అనుకుందాం. అంటే పోస్టులు ఏమో 100 ఉన్నాయి, కానీ 1,00,000 మంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. సో దానివల్ల చాలామంది క్యాండిడేట్స్ ఎలా ఫీల్ అవుతారంటే పోస్ట్ 100 ఉన్నాయి, 1,00,000 మెంబర్స్ అప్లై చేశారు. సో పోటీ చాలా ఎక్కువగా ఉంది, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి కాంపిటీషన్లో మనం సక్సెస్ అవుతామా లేదా, మనం ఎంత చదివినా కూడా మనకు వస్తుందా లేదా అనేటువంటి విషయాలు ఆలోచిస్తూ సరిగా చదవరనమాట చాలామంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 100 పోస్టులు ఉన్నటువంటి ఉద్యోగానికి అప్లై చేసిన మీకు వచ్చేటువంటి ఉద్యోగం ఒకటే, అంతేగాని 100 ఉద్యోగాలు మీకు ఇవ్వరు కదా. కేవలం 1 ఉద్యోగం మాత్రమే మీకు కావాలి. కాబట్టి ఎంతమంది అప్లై చేశారనేది, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అవసరం లేదు. సో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ గురించి వరి అవ్వాల్సినటువంటి పని లేదు. మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే, బాగా పరీక్ష రాస్తే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ఉద్యోగం ఒకటే కాబట్టి మనం 1 ఉద్యోగం కోసమే చదువుతాం కాబట్టి ఆ ప్రకారంగా మనము పరీక్షల్లో విజయం సాధిస్తాము. కాబట్టి ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారనేటువంటి విషయాన్ని మనము ఆలోచించకూడదు ప్రిపరేషన్ చేసేటప్పుడు. అందువల్లే మనం ఆప్టిమిస్టిక్గా ఉండాలి అని చెప్పాను. అలాగే టైం మేనేజ్మెంట్, మనం ఏదైతే షెడ్యూల్ తయారు చేసుకున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఆ సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి వారానికి ఒకసారి మనం రివ్యూ చేస్తూ ఉండాలి. మనం రాసుకున్నటువంటి షెడ్యూల్ని మనం కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నామా లేదా అని. అలాగే షెడ్యూల్ ప్లాన్ చేసుకునేటప్పుడు రియలిస్టిక్గా ఉండాలి. అంటే రోజుకు ఒక 24 గంటలు ఉంటే నేను ఒక 20 గంటలు చదువుతానని టైం టేబుల్ వేసుకోవడం, లేదా 15-16 గంటలు చదువుతానని టైం టేబుల్ వేసుకోవడం కాకుండా నిజంగా మనకి రోజుకి ఎన్ని గంటలు అందుబాటులో ఉన్నాయి, వాటిల్లో మనం ఎన్ని గంటలు చదవగలము అని రియలిస్టిక్గా ఆలోచించి మనము షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న షెడ్యూల్ని ఖచ్చితంగా ప్రాపర్గా ఫాలో కావాలి. అలా ఫాలో అయినప్పుడు మాత్రమే మనం పోటీ పరీక్షల్లో విజయం సాధించగలము. అదే టైంలో కేవలం చదవడం ఒకటే కాదు, మనం బ్యాలెన్స్డ్ డైట్ని కూడా మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే మంచి నిద్ర కూడా కావాలి. మనకి కనీసం 6 అవర్స్ అన్న మనం రోజు నిద్రపోవాలి ఎంత చదువుకున్నా కానీ. ఎందుకంటే మనకి గుడ్ హెల్త్ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకి రిజల్ట్స్ కూడా అంత బాగా వస్తాయి. అలాగే ఒకవేళ పాసిబుల్ అయితే మనము ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. సో ఎప్పుడైతే మనము ఇవన్నీ ప్రాపర్గా చేస్తూ ఉంటామో మన సిలబస్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్కి 15 రోజుల ముందే మనం సిలబస్ని కంప్లీట్ చేసేయచ్చు. ఈ మిగిలిన 15 రోజుల్లో మనం ఏం చేయాలంటే టాపిక్స్ రివైజ్ చేయాలి. మనకి కష్టమైనవో లేకపోతే తేలికైనవో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని అప్పుడు సెపరేట్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఏవైతే టఫ్గా ఉన్నాయో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తూ మనం మళ్ళీ రివిజన్ చేయాలి. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ రకంగా మనము ఎగ్జామినేషన్ 15 డేస్ ముందే సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా కనుక చేస్తే మనం ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అయినట్టు. నెక్స్ట్ వీడియోలో మనము ఎగ్జామినేషన్కి ఒకరోజు ముందు నుంచి పరీక్ష రాయడంలో, అలాగే పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.